సభకి నమస్కారం. కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి. ఏయ్ కూర్చో, కూర్చోవాలి. సభకి నమస్కారం. అలా అది కాదు, కూర్చోమంటే కూర్చుంటామా, తగ్గేదే లేదు. అదే చెప్తున్నా అన్నకి, మరీ హెడ్ మాస్టర్ లాగా కూర్చోమంటున్నారు, అది ప్రాబ్లం. కూర్చోండి 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 ప్లీజ్. కూర్చోవాలి, చెప్పినప్పుడు కూర్చోవాలి. సభకి నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు, కూటమి నాయకత్వాన్ని ఈ రోజుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం, గౌరవనీయురాలు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారికి, పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు, ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, మరి ఈనాటి మనందరి యువనేత, ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడు, నిరంతర శ్రామికుడు, నిత్య యవ్వనుడు, 3500 కిలోమీటర్లని అవలీలగా పాదయాత్ర చేయటమే కాకుండా ప్రజలందరి హృదయాల్ని సృజించి ప్రతి వర్గాన్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈనాటి మరొక మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఈనాటి 3 పూట్ల అన్నం పెట్టే రైతన్నని పాలించే వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు అచ్చెన్న గారు, అదేవిధంగా వైద్యో నారాయణ హరి అన్నట్టుగా ఈరోజు మనందరికీ కూడా వైద్యంతో ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉంచే మరి వైద్య శాఖ మార్చులు సత్య గారు, వేదిక మీద ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ మార్చులు మా సోదర సమానులు, ఎప్పుడు వెళ్ళినా కడుపు నిండా అన్నం పెట్టే మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా నవయుగ యువకుడు, మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనదంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి శ్రీనివాస్ గారు, ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి నా సోదర సమానులు, మరి నిన్నే విజయం సాధించినట్టు తూర్పుగోదావరి జిల్లాల నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయం సాధించినటువంటి శాసన మండలి సభ్యుడు శ్రీ రాజశేఖర్ గారు, ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర శాసనసభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా ఈనాటి కూటమి నాయకత్వానికి, అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా. నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలా. నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమై సేవ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది అనివార్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి, అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట
మరి నాదెళ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం. అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది, వ్యక్తిగతంగా నాకు పదవి అవసరమా, లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి, మన నాయకుడిని కాపాడుకోవడానికి, నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు 100కి 100 పాళ్ళు నాయకుడిని సమర్థించాలి, నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో, ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా ఆ రోజు అడిగారు, నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నాకేమవద్దు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన 5 సార్లు అడిగారు. 5 సార్లు కూడా నేను చెప్పాను, నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకేమీ లేదండి, అడిగేంతటువంటి ఆలోచన నాకు రావట్లేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం, ఆయన అడుగుజాడలో నడవటం, ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈ రోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మరి ఇద్దరు కూడా మరి తండ్రికి మించిన తనయుడిలాగా ఒకరోజు నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆయనే నన్ను పిలిచి, అన్న నువ్వు పోటీ చేయాలి అని అంటే నేను ఆయన వెంక చూసి నవ్వితే ఆయన వాటేసుకొని, నువ్వు నవ్వటం ఇవ్వటం చేయబాక, నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పినటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఆ రోజు నుంచి ఈ ప్రస్థానం 6 నెలల నుంచి జరుగుతూ ఉంది, ఎన్నికల ప్రస్థానం. ఈ 6 నెలల నుంచి కూడా ఆ తర్వాత పెద్దలు, మన జాతీయ పార్టీ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమితో చర్చించిన తర్వాత నా యొక్క క్యాండిడేచర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ 6 నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి, ఎట్లా జరపాలి, ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరితేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను అందరినీ చూసా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో 35 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. కానీ ఈ రోజున లోకేష్ గారి యొక్క పనితీరుని మనం చూస్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారంటే, పాయింట్ బ్లాంక్గా మనం ఏదో చెప్పి ఏదో సాధిద్దాం అనుకుంటే మాత్రం ఆయన దగ్గర కుదరదు అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి నేను ముందుగానే గుర్తించా. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ముఖస్థరిగా నాకు కావాల్సింది ఏందో చెప్తాను, అవసరం ఏందో తీసుకుంటాను. ఆ రకంగా ఆయన యొక్క మార్గాల్లో మనం అందరం కూడా నడుచుకుంటూ ఈ రోజున 6 నెలలు ఈ ఎన్నికల్ని జరిపారు అంటే, మరి ముఖ్యంగా 15 రోజుల క్రితం నుంచి అంచెలంచెలుగా ఏ రకంగా ఈ యొక్క ప్రోగ్రెస్ మనకు కనబడిందంటే, ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ పార్టీని కూడా కార్యోన్ముఖులను చేసి ఈ ఎన్నిక వైపుకు తీసుకెళ్ళినటువంటి విధానం. ఇన్ఛార్జీలని మొత్తం 33 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు వేయటమే కాకుండా అక్కడ జరిగినటువంటి పని విధానాన్ని ఏ రకంగా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఎక్కడ పని జరుగుతుంది, ఎక్కడ పని జరగట్లేదు అని చెప్పి, ఏ రకంగా పని జరగాలని చెప్పి, ఎవరిని కలవాలి, పట్టభద్రులు అంటే ఎక్కడ ఉంటారు, ఏ రకంగా కలవాలి, ఓటర్లని వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి, దాన్ని కూడా సైంటిఫిక్ మోడల్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వాటిని ఎప్పటికప్పుడు తెప్పించుకొని అందరినీ కూడా ఈ రోజున పనిచేయించినటువంటి ఘనత లోకేష్ గారిది అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఆ రకంగా 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల్ని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రుల్ని అందరినీ కూడా ఎవరిని శాసించకుండా పని వైపుకు మరలించి ఆ పనిని సఫలం చేసినటువంటి నాయకత్వం ఈరోజు మా విజయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అంతేకాదు ఈ రోజున మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ విజయం ఈ యొక్క ప్రగతికి ఓటేసినటువంటి విజయం, ఈ విజయం అభివృద్ధికి సోపానం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. ఏ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని గతంలో ఇచ్చారో అలాంటి విజయాన్ని ఈ రోజున మరి చేజారిపోకుండా కాపాడుకోవడానికి, మన అందరం కూడా కలిసి నడవడానికి,
మరొకసారి మద్దతు పలకడానికి మాకు ఇచ్చిన విజయంగా నేను భావిస్తూ, అలాంటి విజయం అందించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కింద కార్యకర్త నుంచి పైన నాయకత్వం వరకు, మరి ముఖ్యంగా ఇలాంటి ఎన్నికల్లో నన్ను నుంచోబెట్టి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మరొక మారు మీకు కంగ్రాచులేట్ చేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.